సో ఫైనల్‌గా ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చేస్తున్న వాళ్ళకి నాకైతే చాలా వరకు మీరు చెప్పింది అర్థమైంది. రైట్ గురుగారు. ఇప్పుడు చాలామంది దాన ధర్మాలు చేస్తుంటారు. మీరు చెప్పినట్టుగా పంపిస్తాను. సత్కర్మలు చేయాలని చాలా అనుకుంటారు. ఉంటారు. అయితే ఎవరికి ఎక్కడి నుంచి చేయాలి? వాళ్ళ కొందరు వీలు కాదు. వీలుగా. ఒకరు అమెరికాలో ఉంటారు, ఆస్ట్రేలియాలో ఉంటారు, ఎక్కడో ఉంటారు. హ్మ్. కానీ అరే ఇక్కడ మన ఊర్లో లేదంటే మన చుట్టుపక్కల సంతోష్ బుద్ధ గారు లేదంటే బిఎస్ ఏదో మంచి పనులు చేస్తున్నారు. అవును సార్. వాళ్ళకి డబ్బులు పంపిద్దాం. అనుకుంటారు. వాళ్ళ ద్వారా సేవలు చేద్దాం ఏదన్నా అని అనుకుంటారు. ఆ! కానీ వాళ్ళకి ఒక డౌట్ పీడిస్తా ఉంటది. అవును సార్. ఇది నిజంగా జెన్యూనేనా కాదా? ఆ! తినేస్తే ఎట్లా? మధ్యలో మెక్కేస్తే ఎట్లా? అంటే ఆ! సమాజ హితం కోసం నేను డొనేట్ చేస్తున్నాను. వీడేమో హ్యాపీగా దాన్ని దొంగతనం చేసేస్తా అనుకున్నాడు అనుకోండి. అనుకుంటాం. అవును సార్. ఇప్పుడు ఇట్లా సూపర్. జరిగితే ఈ కర్మ ఫలితం ఎవరికి అందుతుంది? ఓకే సార్. గుడ్ క్వెషన్. ఇది చాలా మందికి యెస్. నివృత్తి అయితది. యెస్. ఇప్పుడు అమెరికాలో ఉన్న వ్యక్తి నాకు డబ్బులు పంపించాడు. నేను ఆ అవును. నిధులను దుర్వినియోగం చేసిన. రైట్. సో ఆయన సహృదయంతోనే పంపించాడు. అవును. ఆయనకు సహృదయం ఫలితమే వస్తది. అవును. నిష్కామ ఆయన మంచి కర్మనే ఫలితం ఆయన. వస్తది. అవును. సార్ నేను ఒక వ్యక్తికి డబ్బు ఇచ్చిన తర్వాత ధర్మము అంటే ఏంటంటే దానము అంటే నీ ద్వారా ఇవ్వడం. ఇచ్చిన తర్వాత మనం డిసైడ్ చేస్తామా అది హక్కు అవుతుంది. ఇప్పుడు మీరు నాకు ఒక 1000 రూపాయలు ఇచ్చి 10 మందికి భోజనం పెట్టమని నాకు ఇచ్చింది. అవును. నువ్వు 1000 రూపాయలు ఇచ్చిన తర్వాత నువ్వు 10 మందికి పెట్టు. ఇచ్చిన తర్వాత మీరు అయిపోయింది. అయిపోయింది. హ్మ్. కానీ నేను ఆ 1000 రూపాయలు నేను దుర్వినియోగం చేసిన అనుకో ఆ కర్మ నాకు అనుకుంటుంది. అవును. అర్థమైందా? సో ఇచ్చిన తర్వాత మీరు పక్కా ఇచ్చిరా లేదా చెక్ చేసుకొని మీరు దాని మీద దృష్టి పెట్టి దగ్గరుండి చేయాలి మీరు చేస్తేనే అని మీరు చేస్తారు చూసినావా హ్మ్. అది హక్కు అవుతుంది, దానం అవ్వదు. ఓహ్! ఇచ్చిన తర్వాత మర్చిపోతే ఫలితం అంటుకుంటుంది, ఫలితం వస్తుంది. అచ్చచ్చచ్చా! డిమాండ్ చేస్తే హక్కు అవుతుంది. హక్కు దానం కింద స్వీకరించబడదు. ఓహ్! బా! ఆ! అర్థమైందా? ఇది ఒకటి. 2 మీ సొల్యూషన్కు నేను చెప్తాను సార్. ఇప్పుడు ఒక ప్రభుత్వం ఉన్నది సార్. ఒక గ్రామంలో ఒక కార్యం కోసం ఆ గ్రామ ప్రజల కోసము నిధులు పంపించింది. ఓకే. నిధులు పంపించింది. ప్రొసీజర్ దానికి ఒక వ్యవస్థ ఉంటుంది. రైట్. మన సచివాలయం నుంచి కలెక్టర్ త్రూ పోతాయి. కలెక్టర్ నుంచి ఆర్డీఓ, ఎంఆర్ఓ దగ్గర అంటే టోటల్ ఒక ప్రొసీజర్ ద్వారా నిధులు పోతాయి కదా సార్. సో ఇక్కడ ఆ గ్రామానికి చేరే సమయంలో కింద ఒక ఎంఆర్ఓ కానీ లేకపోతే కింద అధికారులు కానీ నిధులు దుర్వినియోగం చేశారు. రైట్. ఇప్పుడు ఆ శిక్ష ఎవరు వేస్తారు? ప్రభుత్వం ఏం చేస్తుంది? ఒక ఎంక్వైరీ కమిటీ వేస్తుంది. అవును. వేసిన తర్వాత కలెక్టర్ కూడా పంపించిండు. ఇప్పుడు కలెక్టర్కి శిక్ష పడుతుందా లేకపోతే కింద ఎవరైతే ఆ ఎంక్వైరీ కమిటీ ప్రభుత్వం వేసింది అందులో నిధులు ఎవరైతే దుర్వినియోగం చేసిర్రో ఆ అధికారి మీద ఛార్జ్ షీట్ వేస్తారు, ప్రభుత్వానికి వేస్తారు. ఇప్పుడు శిక్ష ఎవరు పడుతుంది సార్? కలెక్టర్కి అయితే పడదు కదా, ఆర్టీఓకి అయితే పడదు కదా, సో ప్రభుత్వానికి ఏం పడదు కదా. సో ఎవరైతే నిధులు దుర్వినియోగం చేసిండో వానికే ఆ శిక్ష ఫలితం వస్తుంది. సో క్లారిటీగా మీరు సహృదయంతో పంపించినప్పుడు ఎవరైతే దుష్కర్మలో అంటే దాన్ని దుర్వినియోగం చేసిండో వారికి ఆ ఫలితం అంట. సో ఫస్ట్ అయితే మీరు పంపియండి, పంపిస్తే మీ కర్మ మీకు ఫలితం వచ్చేసి భావం సార్, యద్భావం తద్భావం మీ ఉద్దేశం. ఇక ఫలితం వచ్చేసి 100%. ఇక దాని గురించి ఆలోచించొద్దు ఇక. అంతే. మీ భావమే మీ ఇంటెన్షనే ముఖ్యం. ధర్మం ఎట్లా క్యాలిక్యులేషన్ చేస్తా అంటే మీ ఉద్దేశాన్ని ప్రమాణంగా తీసుకుంటుంది. ఇప్పుడు పూజలు ఎందుకు చేస్తాం సార్? ఇప్పుడు మనం ఏదైనా చేస్తాం కదా, ఏదైనా దాన ధర్మాలు. ఇప్పుడు నాకు ఈ లైఫ్ బాగుండాలని ఉద్దేశం పెట్టుకుంటాం. ఇప్పుడు ప్రారంధ కర్మ బలంగా ఉన్నది, కానీ ఇప్పుడు నేను ఉద్దేశంతో నా లైఫ్ బాగుండాలనే కదా నేను ఇప్పుడు సేవ చేసేది. ఇప్పుడు నా లైఫ్ ఎందుకు మారింది? నా ఉద్దేశాన్ని ప్రమాణంగా తీసుకొని ధర్మం నాకు అవకాశం ఇచ్చింది. నా ఉద్దేశం లేకపోతే నేను 20 ఏళ్ళు ఉద్యోగం చేద్దు. అంతేగా. సో ఇక్కడ క్యాలిక్యులేషన్ ధర్మం ఏం తీసుకుందంటే నా ఇంటెన్షన్ తీసుకున్నది, నా ఉద్దేశాన్ని తీసుకున్నది. ఇప్పుడు నేను అదే చెప్పిన సార్. ఇప్పుడు నేను నా గ్రూప్లో 10 మంది ఉన్న వాళ్ళ మీద దృష్టి పెట్టిన. ఇక్కడ నా ఉద్దేశం 100% వాళ్ళ మీద పెట్టిన, ఫోకస్ పెట్టిన. 100% ఏదో ఒక రోజు ఫలితాలు, సూపర్ ఫలితాలు పొందుతారు. నేను 100. అందుకే సార్ లాస్ట్ ఇయర్ నేను స్కూల్ స్టార్ట్ అయినప్పుడు ఒక 150 మంది పిల్లలకు బుక్స్, స్కూల్ బ్యాగ్స్, వాళ్ళ షూస్ అవన్నీ ఇచ్చినాం. సో ఈ టర్మ్లో ఒక 500 మందికైనా చేయాలనుకుంటున్నాను. అంటే పిల్లలకు చాలా మంది ఉన్నారు సార్, ఇంకా సింగిల్ పేరెంట్ ఉన్న వాళ్ళు, తల్లిదండ్రులు లేని వాళ్ళు, ఇవన్నీ గుర్తించే చేయగలుగుతా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్ ఎన్నో ఆశ్రమాలు ఉన్నాయి, వాళ్ళకి ఇంకా కొందరు నడిపించినా కూడా సమకూర్చేటోళ్ళు లేరు సార్. ఇక్కడ నేను ఏం చేస్తా అంటే నేను పోయి పరిశీలిస్తా. ఫస్ట్
సో అందరు ఏం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు ఉన్నారు సార్, కొంతమంది మేము ఫీజు కడతాము అంటారు. అవును సో ఫీజు కట్టేటోళ్ళు మెజారిటీ ఉంటారు, చదివిస్తాం, ఎందుకంటే వాళ్ళకి ఏదో ఉద్దేశంతో చదివిస్తారు. అవును కానీ నేను అట్లా కాదు, వాళ్ళకి ఫీజు కట్టేటోళ్ళు ఉన్నారు, అవన్నీ సమకూర్చేటోళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర పోయినప్పుడు నిరంతరంగా నిత్య అవసరాలు కూడా ముఖ్యం. వాళ్ళకి పేస్ట్ అవసరము, బ్రష్ అవసరము, అవును షాంపూ, సబ్బులు అవసరం. అవును నేను వాళ్ళ దగ్గర పోయినప్పుడు ఫస్ట్ ఒక నెలకు కావాల్సిన మొత్తం సామాగ్రి అంతా తీసుకుపోయి సమకూరుస్తాను. ఆ, సో ప్రతిదీ ఇవ్వడమే, ప్రతిదీ మనం ఇవ్వడం గుర్తించగలగాలి. ఓకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు హైదరాబాద్ ఉన్నది సార్, అవును దమ్మాయి కూడా జవహర్ నగర్ ఉంది. ఆ, నా స్టిల్ ఇప్పటికీ పేపర్లు ఎత్తుకొని బతికేటోళ్ళు ఉన్నారు అక్కడ, కొన్ని వందల మంది పిల్లలు ఉంటారు సార్. ఆ, అంటే వాళ్ళకు చదువుకోవడానికి గవర్నమెంట్ స్కూల్ దూరం ఉంటాయి, పోయే అవకాశం లేదు సార్. నేను నా సర్చ్లో బొచ్చేడు మంది ఉన్నారు సార్. నేను ఇంకా ఇవన్నీ చూస్తేనే కదా నేను చెప్పగలిగింది. కరెక్ట్ నేను మొత్తం అన్ని చూస్తాను, నేను చూసి తిరిగి ఎక్కడ గుర్తిస్తూ ఉంటాను. నేను ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు ప్రతిదీ నా ఎరుకతోటి గుర్తించి ఎక్కడ ఏది అవసరం ఉందని గుర్తించి నేను కర్మలు చేస్తాను. సూపర్ సూపర్ సార్. సో ఫైనల్గా మనం ఎవరిని కూడా శత్రువులాగా చూడొద్దు, ఎవరిని మిత్రులుగా కాదు, మన కర్మ ఫలితాన్ని మనకి ఇవ్వడానికి ఇదంతా ఒక జగన్నాటకం. జగన్నాటకం. సూపర్. సో ఫైనల్గా సార్ మా ప్రేక్షకులకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? అంటే కర్మ సిద్ధాంతాన్ని ఎలా అడాప్ట్ చేసుకోవాలనే దాని మీద మీరు ఏం చెప్తారు? ఫైనల్గా సార్, Yes. మనిషి కర్మానుసారమే జీవితం జరుగుతుంది కనుక మన బుద్ధి కూడా కర్మానుసారే మన బుద్ధి ఉంటుంది కనుక ఇక్కడ బుద్ధులు ఎవరు కాలే, అంటే బుద్ధిని మార్చే స్టేట్ రాలే మనకు. ఓకే. సో మన బుద్ధి కర్మను అనుసరించినప్పుడు బుద్ధిని మార్చే స్థితి మనకు లేదు. సో కర్మను మార్చినప్పుడు నీ బుద్ధి ఆటోమేటిక్గా మారుతుంది. ఓకే ఓకే అర్థమైంది కదా సార్? సూపర్. ప్రతిరోజు నిత్య సత్కర్మ మనకు త్రూ అవసరం లేదు. మీ జీవితాలలో మీ కుటుంబ పక్కన మీ అవసరాలకు, మూగ జంతువులకు, గోశాలలకు, ఆవులకు, అన్ని వీధి కుక్కలకు అన్నం పెట్టండి. మీరు మీ జీవితాన్ని మార్చుకోండి, సత్కర్మ చేసి మీ లైఫ్ను మార్చుకోండి. మీ చుట్టూ ఉన్న వాళ్ళను చూడండి, మీరే గుర్తించి సేవ చేసుకోండి. అంతే, వాళ్ళు చేసుకున్న కర్మానుసారమే వాళ్ళ జీవితం ఉంటుంది సార్. ఓకే. వాళ్ళు ఎవ్వరికి ఇవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళకి అవకాశం ఉంటే వాళ్ళే చేసుకోండి. అవకాశం లేని వాళ్ళను మీరు ఆల్టర్నేట్ చూసుకోండి. ఓకే. అంటే మీకు ఎవరైతే జెన్యూన్ అనిపిస్తుందో, జెన్యూన్ అంటే మీరు ఇచ్చే క్రమంలో ప్రాథమికంగా ఎంక్వైరీ చేసుకొని చేయండి. ఓకే ఓకే. గుడ్డిగా నమ్మద్దు సార్ ఏది. ఇప్పుడు నా ఫిలాసఫీ నేను చెప్తా సార్, అవును వేరే వాళ్ళు వేరే ఫిలాసఫీ చెప్తా. అవును. చెప్పినప్పుడు సార్ ఇక్కడ ఒక్క అత్యంత మూలం తెలుసుకోవాలి. ఇక్కడ కర్మణ్య వ్యాధికారస్తే మాఫలేష్ కదాచన అంటే కర్మ చేయడం వరకే నీకు అధికారం కలదని మాత్రమే చెప్తుంది. అవును. కర్మ చేసే ముందు ఒక స్టెప్ ఉంటుంది, కర్మను ఎంచుకునే అధికారం ఉంటుంది మనకు. ఓకే. yes. నువ్వు కర్మను ఎంచుకునే అధికారం తర్వాతనే కర్మ చేస్తావు. రైట్. నువ్వు ఎంచుకునే అధికారాన్ని నీ చేతిలో పెట్టుకోవాలి, గుర్తించాలి. ఓకే. ఎంచుకునే అధికారాన్ని కోల్పోక అందరూ చెప్పినప్పుడు గుడ్డిగా అందరూ చెప్పింది విన్నామనుకో నష్టపోతావు. బా. నా ఫిలాసఫీ నీకు నచ్చకపోవచ్చు, వేరే వాళ్ళు చెప్పింది నచ్చవచ్చు, నాది నచ్చవచ్చు. సో నువ్వు ఎవ్వరిది, అందుకే వినదగిన ఎవ్వరు చెప్పినా వినినంతనే వేగిరే ఎవ్వరు చెప్పినా ఫస్ట్ మనం వినాలి. విని దాన్ని ఏది మంచిది ఏది చెడ్డది ఒక అండర్స్టాండింగ్ చేసుకొని కర్మను ఎంచుకోవాలి. ఓకే. నువ్వు ఎంచుకున్న కర్మనే ఆచరించాలి, గుడ్డిగా ఒక వ్యక్తిది ఫాలో కావద్దు. మనది కూడా నేను చెప్పిన ఫిలాసఫీ కూడా నచ్చకపోతే ఫాలో కాదు, కానీ ఎక్స్పెరిమెంట్ చేసి చూడండి, అవును. ఒక ప్రయోగం చేసి చూడండి. సూపర్ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. సో అంటే నాకు అర్థమైంది చెప్తాను. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, అంటే ఇప్పుడు మనం కూర్చున్న కుర్చీ, అంటే మీరు కూర్చున్న కుర్చీ కావచ్చు, మీరు పట్టుకున్న మొబైల్ స్క్రీన్ కావచ్చు, మీ చుట్టుపక్కల ఉండే మిత్రులు కావచ్చు, బంధువులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏదో యాదృచ్ఛికంగా జరిగేవి కాదు. మీ కర్మల్ని సరిచేయడానికి ప్రకృతి పడిన పద్మవ్యూహం ఇది. ఎగ్జాక్ట్లీ సార్ కదా, పద్మవ్యూహం అనే పదం వాడితే కరెక్ట్. సత్యం. సో కాబట్టి మీరేదో అనుకోవడానికి లేదు, ఇదంతా కూడా ప్రకృతిలో భాగం జరుగుతుంది. ఇప్పుడు మీరు గురుగారికి అద్భుత టెక్నిక్ చెప్పారు, నిజంగా సూపర్ టెక్నిక్. మీరు ఇప్పుడు జరిగేది మిమ్మల్ని ఏమన్నా మోసం చేస్తున్నారు, మీకు ఏమైనా ద్రోహం చేస్తున్నాడు, ఒకడు అన్యాయం చేస్తాడు, ఒక కుట్ర చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఈ థర్డ్ ఐతో చూడండి, ఈ సంఘటనని ఒక మూడో కంటితో చూడండి. ఇట్లా చూడొద్దు, ఇక బయట నుంచి చూడండి, కర్మ సిద్ధాంతం ఆధారంగా చూడండి. మీకు కోపం రాదు, మీకు దుఃఖం రాదు, బాధ లేదు, అంతా సంతోషమే. ఓకే ఓకే, ఇతని ద్వారా నాకు ఈ కర్మ ఫలితం రావాలని ఉంది కాబట్టి ఇతను ఇలా చేస్తున్నాడు అనుకుంటే ఇక అసలు టెన్షన్ ఎక్కడిది, బాధ ఎక్కడిది. అదే సార్, అంతే. సత్యం అర్థమైతే ఇదే అసత్యం నుండి సత్యం వరకు రావాలి. అద్భుతం. ఇది ఒక్కటి ఏదో చాలా చిన్నగా అనిపిస్తుంది కానీ సార్
ప్రపంచంలోని బాధలన్నీ మాయం కావడానికి ఇది ఒక్కటి చాలు. అవును సార్, థ్యాంక్ యూ సార్, అద్భుతం సార్, అద్భుతం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అంటే ప్రకృతి ఒక కుట్ర అనే ఒక కోణంలో మీరు కర్మ సిద్ధాంతి అద్భుతంగా చెప్పారు. ఇంతవరకు ఇలా ఎవరు చెప్పలేదు. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ మచ్ సార్. నాకు ఈ చక్కని అవకాశం ఇచ్చినందుకు మీకు ఈ చక్కని మేము కాదు మా సిబ్బంది కాదు సార్, ప్రకృతి పడిన పద్మవ్యూహం ఇది. మీ ద్వారా కర్మ సిద్ధాంతాన్ని ప్రపంచాన్ని చాటే ఒక మహత్తరమైన అద్భుతమైన అవకాశం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.